ఇంకా సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మీడియా ప్రభావం, సినిమాల ప్రభావం. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు గాని, చేసేప్పుడు గాని ఇంత సెక్సు, ఇంత వయలెన్సు, ఇంత క్రైమ్ ఉండే సినిమాలు లేవు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబబ్లీ మీకు తెలియకపోవచ్చు. ఇక్కడున్న పెద్ద సీనియర్స్‌కి తెలియొచ్చు. తెలుగులో 1964లో 'మనుషులు మమతలు' అనే ఒక సినిమా వచ్చింది. నేనప్పుడు ఎయిత్ క్లాసో, నైన్త్ క్లాస్ చదువుతున్నాను స్కూల్‌లో పొద్దుటూరులో. ఆ సినిమాకు అంతవరకు ఏ సర్టిఫికేట్ అనేది తెలుగు సినిమాలో ఎక్కడా లేదు. దానికి మొట్టమొదటిసారి సెన్సార్ బోర్డ్ వాళ్ళు చాలా రోజులు అబ్జెక్షన్ చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎందుకయ్యా అంటే మీరు ఆశ్చర్యపోతారు. నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య దాంట్లో యాక్టర్సు. సావిత్రిని జగ్గయ్య పెళ్లి చేసుకుంటాడు. అయితే జగ్గయ్య ఒక పెద్ద కాంట్రాక్టరు. బాగా సంపాదిస్తుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు ఒక వేశ్యతో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఎవరో తీసుకెళ్ళి పరిచయం చేశారు. రాజశ్రీ అనే ఒక యాక్ట్రెస్ వేశ్యగా వేసింది ఆ సినిమాలో. ఏస్తే ఇతను రోజు కాంట్రాక్ట్ నుంచి వచ్చి, ఆఫీస్ నుంచి వచ్చి చక్కగా ఆహ్, నీట్‌గా స్నానం గినం చేసి డ్రెస్ చేసుకొని ఆ వేశ్య దగ్గరికెళ్ళి ఎప్పుడో మిడ్‌నైట్ 1:00 ఇంటికొస్తాడు. అక్కడికి పోయి అక్కడ బ్రాందీనో, విస్కీనో తాగి కొంతసేపు ఆ అమ్మాయితో స్పెండ్ చేసి ఇంటికొస్తాడు. పాపం భార్య సావిత్రి చాలా ట్రెడిషనల్ హౌస్ వైఫ్. భర్త కోసం రోజు ఎదురు చూస్తా ఉంటది. ఈయన ఎప్పుడో 1 గంటకు వస్తాడు. చూసి చూసి వచ్చి నిద్రపోతాడు అంతే. భోజనం కూడా చేయడు. అక్కడే ఏదో తినేసి వస్తాడు. భార్యకు చాలా బాధ కలుగుతుంది. ఇదేంటిది నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆఖరికి ఇలా తిరుగుతున్నాడు అని చెప్పేసి చాలా చెప్పి చూస్తుంది. వెళ్ళకుండా ఉంచాలని ట్రై చేస్తుంది భర్తను. వినడు. ఆఖరికి ఏం చేస్తుంది సావిత్రి ఒకరోజు ఆ వేశ్య ఇంటికెళ్తుంది. ఎళ్లి ఆమెను అడుగుతుంది. "ఎందుకు నా భర్త నీ దగ్గరికి వస్తున్నాడు? నీలో ఉండే స్పెషల్ ఏంటి? నాలో లేనిది ఏంటి? చెప్పు" అని అడుగుతుంది. డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్. ఆమె అంటుంది, "మీరు ట్రెడిషనల్ హౌస్ వైఫ్స్. నేను కాదు. ఐ యామ్ ఎ కమర్షియల్ సెక్స్ వర్కర్. మీకు మీ భర్త ఆరోగ్యం ముఖ్యం. ఆయనకు మంచి తిండి పెట్టాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలని చూసుకుంటారు. ఆయన విస్కీ తాగాలా, బ్రాందీ తాగాలా మీరు అంత ఈజీగా ఒప్పుకోరు. వి ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. మాకు కావాల్సింది మనీ. వస్తాడు ఒక 500, 1000 ఇస్తాడు. ఆయనకు బ్రాందీ కావాలంటే బ్రాందీ ఇస్తాము, విస్కీ కావాలంటే విస్కీ ఇస్తాము. ఆయనకి ఎలాంటి సెక్స్ కావాలో సెక్స్‌లో రకరకాల వెరైటీస్ కావాలంటే మేము ఇస్తాం. మీరు అలా కాదు కదా! ట్రెడిషనల్‌గా ఒక పద్ధతి ప్రకారం ఉంటారు భార్యాభర్తలు ఎలా ఉండాలో. అందుకే మీ భర్త నా దగ్గరికి వస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకో. అంటానే పాపం సావిత్రి ఏం చేస్తుందంటే ఇంటికెళ్ళి నెక్స్ట్ డే ఈమె కూడా ఒక వేశ్యలాగా తయారవుతుంది. అంటే ఆయన వచ్చి పోతుంటే అడ్డుపడుతుంది ఎళ్ళొద్దని. అంటేనే జగ్గయ్య నో ఐ హావ్ టు గో అంటాడు. "నీకేం కావాలంటే" "మరి నేను తాగుతాను నువ్వు తాగవు కదా" అంటాడు. అంటే అక్కడ కంపెనీ ఇస్తుంది వేశ్య ఇతనికి. "నేను ఇస్తాను నేను కూడా తాగుతానంటుంది. నేను కూడా పాట పాడతానంటుంది. నేను కూడా నీతో పాటు డాన్స్ చేస్తానంటుంది." సరే వాట్ హి వాంట్స్ ఈస్ థట్. సరే కూర్చోబెట్టి వ్యాట్ 16 అనే ఒక విస్కీ ఆ కాలంలో ఫేమస్ అది పోస్తే ఈమె కూడా గ్లాస్‌లో పోస్తే నేను తాగలేనంటుంది. "నో మరి అదే కదా చెప్పావు. నువ్వు తాగకపోతే నేను మళ్ళీ అక్కడికి పోతానంటాడు." కానీ ఆయన కోసం వేశ్య దగ్గరికి వెళ్ళేది ప్రివెంట్ చేసేదాని కోసం ఈమె కూడా తాగుతది. ఆ ఒక్క సీన్ కోసం తెలుగులో మొట్టమొదటిసారి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సినిమాకి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నది ఏ సర్టిఫికేట్. అంటే ఒక ఇండియన్ సొసైటీలో, ఒక తెలుగు సొసైటీలో ఒక హౌస్ వైఫ్ డ్రింక్ తాగడం అనేది చాలా అబ్జెక్షనబుల్‌గా చూసారు ఆ రోజు సెన్సార్ బోర్డ్ వాళ్ళు. దానికి ఏసరి ఇచ్చారు. ఈ రోజు ఎలా ఉన్నాయి? ఎంత వయలెన్సు, ఎంత సెక్సు, ఎంత ఓపెన్ న్యూడిటీ ఇవన్నీ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి